అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో తొలి ఏకాదశి సందర్భముగా దేవుడికి ఏ పుష్పములను సమర్పించాలి, 4 నెలలు చాతుర్మాస దీక్ష చేయలేని వారు ఏం చేయాలి, ఏ పనులు చేయవద్దు, మరియు తొలి ఏకాదశి రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి, ఏకాదశి ఫలితం పూర్తిగా దక్కాలంటే ఏం చేయాలి, వీటన్నిటి గురించి తెలుసుకుందామండి. వీలున్నవారు ఈ విధముగా చేసుకోండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తారు. దీనికే శయనేకాదశని, హరివాసరమని పిలుస్తారు. పురాణాల ప్రకారము శ్రీ మహావిష్ణువు క్షీరసాగరములో శేషతల్పం మీద శయనిస్తాడు. అలా 4 నెలల పాటు పడుకొని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేల్కొంటాడు. ఈ 4 నెలలని చాతుర్మాసాలుగా పిలుస్తారు. రేపే తొలి ఏకాదశి కాబట్టి స్వామివారు 4 నెలలు నిద్రపోతాడు. స్వామివారు నిజంగా నిద్రపోతాడా అంటే యోగనిద్ర అంటే స్వామివారు కళ్ళు మూసుకొని మనని గమనిస్తూ ఉంటాడు. ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారా, చెడ్డ పనులు చేస్తున్నారా అని నిద్రపోయినట్టు ఉంటూ మనని గమనిస్తాడు. చాతుర్మాసం ప్రారంభం అయ్యే ఏకాదశి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ఏకాదశి. కొందరు ఈ 4 నెలలు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. కొందరు ఈ 4 నెలలు దీక్షను చేయలేరు. ఎందుకంటే నేలపైన పడుకోవాలి, మాంసాహారము తినకూడదు, బ్రహ్మచర్యము పాటించాలి, మరియు 2గా చీలిన ధాన్యాలను తినకూడదు. సాధువులు, ఋషులు, మహర్షులు చాలామంది ఈ దీక్షను పాటిస్తారు. కాబట్టి ఈ 4 నెలల దీక్షను చేయలేని వారు ఈ 4 నెలలలో వచ్చే శుక్లపక్ష ఏకాదశులు ఎవరైతే చేస్తారో వారికి ఆ దీక్షను చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తానని ఆ విష్ణుమూర్తి చెప్పారని పెద్దలు అంటున్నారు. ఈ 4 ఏకాదశులు కూడా చేయలేని గృహస్థులు ఈ ఒక్క తొలి ఏకాదశి రోజు చేస్తే చాతుర్మాసం 4 నెలలు చేసిన వ్రతపుణ్యము ఫలితం వస్తుందని పెద్దలు అంటున్నారు. ముఖ్యంగా తొలి ఏకాదశి రోజు ముక్కోటి దేవతలు వైకుంఠమునకు వెళ్ళి లక్ష్మీనారాయణులను దర్శించుకొని పూజించి వస్తారు. ఎందుకంటే ఆ విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళ్ళుతాడు కాబట్టి. అందుకని రేపు తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను పూజించినట్లయితే చాతుర్మాస వ్రత ఫలము వస్తుందని, దీనిని 3 రోజులు ఆచరించాలి. దశమి రోజు నుండి దీనిని ఆచరించాలి. సాయంత్రము పూజ చేయాలి. ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని శుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీమన్నారాయణుణ్ణి పూజించాలి. ఆ మహావిష్ణువు యొక్క ఏదైనా చిత్రపటము లేదా విగ్రహము ఇవి లేకపోతే సీతారాములైనా సరే లేదా వెంకటేశ్వర స్వామి అయినా సరే పూజించాలి. కృష్ణుణ్ణైనా సరే మహావిష్ణువు యొక్క ఏదైనా ఒక రూపమును పూజించాలి. స్వామివారికి నైవేద్యముగా పండ్లు నివేదన చేయాలి. అరటి పండ్లు కానీ, దానిమ్మ పండ్లు కానీ, ద్రాక్ష పండ్లు కానీ ఏవైనా పండ్లు నివేదన చేయాలి. మరియు గోరువెచ్చని పాలు కూడా నివేదన చేయాలి. విష్ణుమూర్తికి సంబంధించిన ఏవైనా స్తోత్రములు కానీ, నామాలు కానీ చదువుకొని రేపు తొలి ఏకాదశి వ్రతము చేసుకుంటున్నాము. ఏ తప్పులు చేయకుండా, ఏ ఆటంకాలు రాకుండా చూడుమని స్వామివారి యొక్క అనుమతి తీసుకోవాలి. నైవేద్యంగా పెట్టిన పండ్లు, పాలు స్వీకరించి ఉపవాసం చేయాలి. మంచం మీద కానీ, పరుపు మీద కానీ పడుకోవద్దు.
నేలపైన పడుకోవాలి, లేదా ఒక చిన్న చాప తీసుకొని దానిపైన ఒక దుప్పటి లాంటిది వేసుకొని దానిపైన పడుకోవచ్చు అని పెద్దలు చెబుతున్నారు. మరియు బ్రహ్మచార్యము పాటించాలి. ఏకాదశి రోజు ప్రొద్దున్నే లేచి స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో ఒక తులసి దళము, కొంచెము గోమూత్రము, కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేయాలని పెద్దలు అంటున్నారు. శుభ్రమైన వస్త్రములు ధరించి తర్వాత 3 నామాలు ధరించాలి. ఇంటి ముందు వాకిట్లో తప్పనిసరిగా ముగ్గు వేయాలి. గడపకు పసుపు రాసి ముగ్గు వేయాలి. పూజ గదిలో దర్భాసనం పైన గాని ఒక పీట పైన గాని కూర్చొని మొదట వినాయకుణ్ణి పూజించాలి. మరియు మన ఇష్టదైవమును, కులదేవతను ఆరాధించి లక్ష్మీనారాయణులను పూజించాలి. షోడశోపచార పూజ చేయాలి. పండ్లు నివేదన చేయాలి. ముఖ్యంగా ఉపవాసం చేయాలి. ఉపవాసము చేయలేని వారు, ఆరోగ్యం సరిగా లేనివారు, బీపీలు, షుగర్లు ఉన్నవారు అన్నం తినకుండా వేరే వాటిని తినవచ్చునని పెద్దలు చెబుతున్నారు. మరియు 12 సంవత్సరములలోపు పిల్లలు, 60 సంవత్సరములు పైబడిన వారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకూడదని పెద్దలు చెబుతున్నారు. రేపు తొలి ఏకాదశి రోజు లక్ష్మీనారాయణులను ఎర్రని పుష్పములతో పూజించినట్లయితే ఐశ్వర్యం కలుగుతుందని, తెల్లని పుష్పములతో పూజించినట్లయితే ఆరోగ్యం కలుగుతుందని, ముఖ్యంగా లక్ష్మీనారాయణులను తులసీ దళాలతో పూజించాలి అని పెద్దలు చెబుతున్నారు. వెంకటేశ్వర వజ్రకవచము, గోవిందనామాలు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, విష్ణు సహస్రనామము చదవాలి. ముఖ్యంగా చెడు ఆలోచనలు చేయరాదు, దుర్భాషలు ఆడరాదు, ఎదుటివారి మనసును నొప్పించరాదు, ఎవ్వరితో గొడవ పడవద్దు, మంచి ప్రవచనాలు వినవచ్చు, భక్తి పాటలు వినవచ్చు. విష్ణు దేవాలయమునకు వెళ్ళాలి. 11 ప్రదక్షిణాలు చేయాలి. దైవనామస్మరణ చేసుకొని వచ్చినట్లయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము తప్పకుండా మనపై కలుగుతుంది. తర్వాత మళ్ళీ సాయంత్రం పూజ చేయాలి, జాగరణ చేయాలి, భూమి మీద లేదా చాప పైన పడుకోవాలి. బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి. గోర్లు కత్తిరించుకోకూడదు, మద్య మాంసాలు తినకూడదు, మరియు వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. ఇక తెల్లవారి ద్వాదశి రోజు స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు ధరించి ఊర్ధ్వకుండ్రాలు అంటే 3 నామాలు పెట్టుకొని పూజ చేయాలి. తర్వాత 12 రకాల పిండి వంటలు నైవేద్యముగా పెట్టాలి. 12 రకాలు చేయలేని వారు 5 రకాలు, 5 రకాలు కూడా చేయలేని వారు 3 రకాలు కూడా పిండి వంటలు నైవేద్యంగా పెట్టవచ్చును. వీటిని నివేదనగా సమర్పించి ముగ్గురికి కానీ ఒక్కరికి కానీ భోజనం పెట్టి తరువాత మనము తినాలి. ఇలా చేస్తే ఏకాదశి వ్రతము పూర్తి ఫలితము వస్తుందని పెద్దలు అంటున్నారు. వీలున్నవారు ఒక బ్రాహ్మణునికి స్వయంపాక దానము చేయాలి. ఈ విధముగా చేస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహము కలుగుతుందని, అష్టైశ్వర్యాలకు లోటు ఉండదని, అంతా శుభమే జరుగుతుందని, లక్ష్మీనారాయణుడి అనుగ్రహము ఉంటే జీవితంలో మనకు తిరుగు ఉండదని పెద్దలు అంటున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీలున్నవారు వీలున్న రకముగా చేసుకోండి. ముఖ్యంగా మంచి మనసుతో చేసే భక్తి ముఖ్యము. అందరికీ ధన్యవాదములు.